వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం మీ జెన్జీ న్యూస్. ఈరోజు కథనం తెలంగాణ రాష్ట్రంలోని 127 మున్సిపాలిటీలకు జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపైన 4వ సీరియల్ నెంబర్లో పోరిన ఉన్నటువంటి మహమ్మద్ జమీల్ గారి యొక్క ఎన్నికల ప్రచార పర్వానికి సంబంధించిన కథనం. ఒకసారి మహమ్మద్ జమీల్ గారి అంశాన్ని పరిశీలించినట్టయితే తను ఎంతో ప్రత్యేకమైనటువంటి సేవానిరతి పోరాట పటిమ కలిగ అందుకు పలు అంశాలు మన ఉదాహరణ కూడా పరిశీలించవచ్చు. 2019లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులుగా 177 మంది రైతు అభ్యర్థులు స్వతంత్రులు పోటీలో ఉండగా ఏకైక ముస్లిం అభ్యర్థిగా మరియు రైతులకు సంఘీభావంగా మద్దతుగా వేసినటువంటి మైనారిటీ యువకుడిగా మహమ్మద్ జమీల్ గారు ఆ రోజు ప్రత్యేకంగా నిలవడం జరిగింది. తదనంతరం 2020 జనవరిలో జరిగినటువంటి మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా ఇస్లాంపురం నుంచి పోటీలో ఉండడం జరిగింది. తదనంతరం 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండడం జరిగింది. ఇలా ఓవైపు ప్రజాప్రతినిధిగా తను ప్రయత్నిస్తూనే తన యొక్క సేవా నీరతిని పోరాట పనిమను దినదినం వృద్ధి చెందుకుంటూ ప్రజల్లో అమూల్యమైనటువంటి ప్రేమాభిమానాలను ఆదరాభిమానాలను పొందడం జరుగుతూ ఉన్నది. ఆ విషయాన్ని ఒకసారి మనం ఈరోజు గడప గడపకు ప్రచారంలో ఏ ఇంటి గడప తట్టినా స్పష్టంగా కనిపించింది. మహమ్మద్ జమీల్ గారు ఎన్నో మా ఇంటికి ఈ పని చేశాడు, ఒక్క ఫోన్ కాల్తో ఈ సమస్య పరిష్కరించాడు, ఈ అవినీతి ఆట కట్టించాడు, ఇక్కడ అభివృద్ధిలో తన యొక్క ప్రయత్నం చేసి అభివృద్ధికి బాటలు వేసేందుకు తన వంతు కృషి చేశాడు. సాధారణ వ్యక్తిగా ఉంటేనే ఇన్ని పనులు చేయగలిగాడు, ఇంత ప్రజల్లో చొచ్చుకెళ్ళగలిగాడు. కౌన్సిలర్ అభ్యర్థిగా 31వ వార్డు నుంచి జగిత్యాల మున్సిపాలిటీలో కౌన్సిల్లో తన గొంతుకను ఉంచగలిగినట్టయితే మరెంతో అభివృద్ధి చేస్తాడు, ఎందరికో అభివృద్ధి ఫలాలు అందిపుస్తాడన్న నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని ప్రతి ఓటరు 31వ వార్డులో తన యొక్క మనోగతంగా వెల్లడించడం జరిగింది. సుమారు 200 మంది మహిళలు పురుషులు పిల్లలతో కలిసి గడప గడప ప్రచారమైన మేళతాళాలు జరిగినటువంటి ప్రచారంలో ఓరెత్తేటువంటి తన యొక్క విజయదుందుంబి ఖాయమనే సంకేతం కూడా స్పష్టంగా ఖాయమైంది. ఓవైపు ప్రత్యర్థులు పరిస్థితిలో మద్యం మాంసం ధనమే వారి యొక్క బలంగా ముందుకెళ్లే ఆస్కారం ఉంటున్న తరుణంలో ప్రేమాభిమానాలు ఆదరాభిమానాలు అభివృద్ధి చేసే సంకల్పమే ముందుకెళ్తున్నటువంటి జమీల్ గారికి మధ్య పోరు జరుగుతా ఉన్నది. ఏది 13వ తారీఖు తేలే ఫలితంలో మహమ్మద్ జమీల్ గారు మంచి మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా జగిత్యాల మున్సిపాలిటీలో కౌన్సిల్లో తన బలమైన గొంతుగా అన్ని వర్గాల గొంతుగా ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడేందుకు నిలవాలని నిలుస్తాడని ఆశిద్దాం. అదేవిధంగా బలమైనటువంటి మైనార్టీ సామాజిక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిచినట్టయితే విద్యావంతుడైనటువంటి మహమ్మద్ జమీల్ గారు ప్రజలందరికీ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని దయచేసి ప్రతి ఒక్కరు 2026 కృషి చేయాలని ఫిబ్రవరి రైతు రాష్ట్ర నాయకుడు కూడా తన ప్రచారంలో పాల్గొని గడప గడపకు ఓటు అభ్యర్థించి ఎన్నికల్లో ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగడం జరిగింది. ఒకసారి జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి మాటల్లో జమీల్ గారి ప్రచారం వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుపైన విద్యావంతుడు, సామాజిక సేవకుడు, సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు, ఇలా ఎన్నో విధాల తన గురించి చెప్పుకుంటే ఒక అర్ధగంట కూడా సరిపోదు, ఒక దినం కూడా పూర్తిగా చెప్పుకోవచ్చు. తను చేసినవి, తనకున్నటువంటి ఆలోచనలు, ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, తనకు గెలుపు కావాల్సినటువంటి అర్హతలు, ఇలా ఒక రోజంతా చెప్పుకునే తక్కువే అని మహమ్మద్ జమీల్ గారి గురించి ప్రస్తావిస్తూ ఉన్న ఓటర్ మహాశయులందరి ముందు దయచేసి హృదయపూర్వకంగా వినమ్రతో తెలియజేస్తున్న మా స్వతంత్ర అభ్యర్థి ఒక ప్రజలందరికీ మంచి చేసే ఆలోచన ఉన్నటువంటి విద్యావంతుడు, అన్ని అర్హతలు కౌన్సిలర్గా పూర్తి స్థాయి అర్హతలు, అభ్యర్థి ఏ పార్టీ వాడని చూసే కంటే ఏ పార్టీ వాడు గతంలో ఏం చేసిండో భవిష్యత్తులో ఏం చేసిండో చేస్తాడో మీకు నమ్మకం కలిగితే గతంలో తను చేసినటువంటి సేవలు ప్రజలకు నిత్యం ఒక ఫోన్ కాల్ ద్వారా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి, తన యొక్క
అపరమైనటువంటి చాణక్యత, అపరమైనటువంటి దూరదృష్టి, తన యొక్క సేవా తత్పరత నిజంగా అభినందనీయం. వార్డు ప్రజల అదృష్టం తను పోటీ చేయడం. ఎందుకంటే ఏ కార్పొరేటర్ గానో, ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో అర్హత ఉన్నటువంటి వ్యక్తి గతంలో కూడా రైతుల తరఫున, మా తోటి రైతుల తరఫున కూడా 177 మంది పోటీ చేసినప్పుడు తను కూడా మాతో పాటు బరిలో నుంచి మాకు మా రైతాంగానికి కూడా తన మద్దతును ప్రకటించిండు నిజామాబాద్ పార్లమెంటు సాక్షిగా. అదేవిధంగా అందుకు మా రైతుల తరఫున కృతజ్ఞతాపూర్వకం తెలియజేసుకుంటూ 31వ వార్డు ఓటర్ మహాశయులందరికీ మా రైతుల తరఫున, సబ్బండ వర్గాల తరఫున మిమ్మల్ని ఓటర్ అభ్యర్థిస్తున్నాం. దయచేసి నా ముస్లిం సోదరులు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని మద్యం సీసాలు పంచినా, ఎన్ని మాంసాలు పంచినా, ఎన్ని ప్రలోభాలు, ఎన్ని ఆర్భాటాలు చేసినా మహమ్మద్ జమీల్ గారిని గెలిపించుకున్నప్పుడు మాత్రమే నిజమైన మీకు గౌరవం దక్కుతుంది. 5 సంవత్సరాలు మీకు అభివృద్ధి జరుగుతుంది. ఎవరి గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు. కానీ మేము ఏంటంటే ఇక్కడ తన యొక్క అర్హతలను మేము అన్నీ చూసినాం, సుదీర్ఘంగా చూసినాం కాబట్టి భవిష్యత్తులో తను చేస్తాడన్న బలమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడినైనా కూడా ఈరోజు పట్టణంలో ఓటర్లను అభ్యర్థించే ఈ యొక్క నాకు విశ్వాసం ఉంది. అందుకే నేను అభ్యర్థిస్తూ ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి మీరు తప్పుకోవ దొక్కినట్టయితే, ఒక్కసారి మీరు ఎదుటిగా దొక్కినట్టయితే 5 సంవత్సరాలు మీ అభివృద్ధికి దూరం అవుతారు, 5 సంవత్సరాలు బాధపడతారు. అయ్యో జమీల్ గారిని ఓడగొట్టుకున్నాం, ఓటేసి గెలిపించుకున్నది ఉంటే ఆయన తర్వాత బాధపడే ప్రసక్తి కంటే ఎట్టి పరిస్థితిలో మీకు గంటకు పోలింగ్ సమయం ఇచ్చిన కొద్దీ వారి యొక్క తక్కువ విద్యలన్నీ ప్రదర్శిస్తారు మిగతా అభ్యర్థులు. నిజంగా ఆలోచించండి, మా జమీల్ భాయ్ గారి కంటే ఇంకా గౌరవమైనటువంటి, ఇంకా గొప్ప వ్యక్తి 31 వార్డులో పోటీల్లో ఉండడానికి ఆత్మవిశ్వాసంగా అనిపించే ఓటు వేయండి. నేను తప్పుగా భావించాను. కాకపోతే అంటే అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టినే మేము అంటున్నాం, దయచేసి ప్రలోభ పెట్టడమే వారి లక్ష్యంగా, పదవి వ్యామోహం మీద మాత్రమే వాళ్ళకు చిత్తశుద్ధితో నడుస్తారు. దయచేసి 31 వార్డు 100% అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే, ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకం ప్రజలకు అందాలంటే మహమ్మద్ జమీల్ గారిని మీరు హిందూ మనస్తత్వాన్ని 11వ తేదీ బుధవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగు ఎన్నికల్లో మీరు మీ యొక్క స్వతంత్రంగా, మీ యొక్క ఎటువంటి ప్రలోభాలు లేకుండా మీరు యొక్క నిస్వార్థపూరితంగా వారి యొక్క అమూల్యమైన ఉంగరం గుర్తుపైన మీరు వేసి మీ అభివృద్ధిని 5 సంవత్సరాలు వారి సేవకుడిగా ఉంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై జవాన్, జై కిసాన్. మన ఓటు జమీల్ భాయ్ నాయకత్వం, జమీల్ నాయకత్వం. 31 వార్డు ఓటర్ మహేష్ వెళ్ళారా, ఉంగరం గుర్తుకోండి. 31 వార్డు ఓటర్ మహేష్ వెళ్ళారా, ఉంగరం గుర్తుకే, గుర్తులా గుర్తుంచుకో. भाई हमारे 31 वार्ड से 5 आदमी उम्मीदवार ठहरे हुए हैं। अब हम लोग जो है जमील भाई को ज़्यादा सपोर्ट कर रहे हैं। जमील भाई जो है हमारे लिए बहुत फ़ायदेमंद आदमी है, हमारे लिए बहुत कामें भी होते हैं, हर चीज़ से काम करते हैं। जमील भाई के जैसा टैलेंटेड आदमी इधर नहीं है हमारे वार्ड में अभी फ़िलहाल। इसके लिए हम लोग सब मिलकर जमील भाई को जिताना चाह रहे हैं। अंगूठी का निशान है जमील भाई का, सब लोग अंगूठी के निशान को वोट दे के जीत हासिल करेंगे हम इंशाल्लाह। आप सबकी ताउन चाहिए हम लोग को, आप लोग भी हमारे साथ थोड़ा हेल्प करो, ठीक है। अंगूठी का निशान को अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वार्ड नंबर 31 के सभी वोटर से मैं गुजारिश करता हूँ कि इस बार अंगूठी के निशान को वोट दीजिए। एक काउंसलर जिसके ड्यूटीज़ है म्यूनसिपल के स्ट्रीट लाइट्स, साफ सफाई, ट्रेन का ख्याल, ये तमाम चीज़ें पर जैसा मैं नज़र रखूँगा और आप लोगों की जैसा खिदमत करने के लिए आ रहा हूँ। कौन सा भी मसला होंगे मेरे नज़र में लेके आइए, मैं इंशाल्लाह हल करने की 100% कोशिश करूँगा। Gen G News,